ఒకప్పుడు నది ప్రక్కన నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టు తియ్యటి నేరేడు పండ్లతో నిండిపోయి ఉండేది. ఆ చెట్టు మీద తెలివైన కోతి నివసించేది. ప్రతిరోజు అది ఆ పండ్లు తిని ఆనందంగా జీవించేది. ఒకరోజు ఒక మొసలి నది ఒడ్డుకు వచ్చింది. అది చాలా అలసిపోయి ఆకలితో ఉంది. కోతి ఆకలితో ఉన్న మొసలిని చూసి జాలిపడి చెట్టు మీద నుంచి కొన్ని పండ్లు తీసి కిందకి వేసింది. మొసలి ఆ పండ్లు తిన్నది. దానికి ఆ రుచి బాగా నచ్చింది. అప్పటి నుంచి కోతి మరియు మొసలి మంచి స్నేహితులయ్యారు. ఇలా ప్రతిరోజు మొసలి చెట్టు దగ్గరకు వచ్చేది. కోతి దానికి కొన్ని పండ్లు ఇచ్చేది. కొన్ని రోజుల తరువాత మొసలి తన భార్యకు కూడా కొన్ని పండ్లు తీసుకువెళ్ళింది. ఆమె ఆ పండ్లు తిన్నది. ఆ పండ్ల రుచి బాగా నచ్చింది. ఆమె అంది, కోతి తినే పండ్లే ఇంత తియ్యగా ఉంటే దాని గుండె ఇంకెంత తియ్యగా ఉంటుందో. నాకు దాని గుండె కావాలి, తీసుకురా అని తన భర్తతో చెప్పింది. మొసలి మొదట బాధపడింది. అది నా మిత్రుడు, నేను అలా చెయ్యలేను అన్నది. కానీ భార్య దాని గుండె కావాలి అని బలవంతం చేసింది. తరువాతి రోజు మొసలి కోతిని ఎలాగైనా తన ఇంటికి తీసుకువెళ్ళి తన భార్య కోరిక తీర్చాలని ఒక పథకంతో కోతి దగ్గరికి వచ్చింది. మొసలి కోతితో ఇలా అన్నది, మిత్రమా, నీకోసం మా ఇంట్లో విందు సిద్ధం చేశాం, నువ్వు తప్పకుండా రావాలి అని ఆహ్వానించింది. సరే కాని నేను మీ ఇంటికి ఎలా రాగలను, నాకు ఈత రాదు కదా అని అన్నది కోతి. అప్పుడు మొసలి, నువ్వు నా వీపుపై కూర్చో, నేను నిన్ను నది దాటిస్తా అని అన్నది. కోతి తన వీపుపై కూర్చుంది. అలా ఇద్దరు ప్రయాణిస్తున్నారు. నది మధ్యలో ఉండగా మొసలి అసలు విషయాన్ని కోతికి చెప్పింది. నా భార్య నీ గుండెకాయని తినాలని ఆశపడుతుంది అని. కోతికి మొదట భయం వేసింది. కాని ప్రశాంతంగా ఆలోచించి ఇలా అన్నది, అరెరే మిత్రమా, ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. నా గుండెను నీ భార్య తినడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా గుండెను ఎవరూ తీసుకోకుండా ఉండడానికి నేరేడు చెట్టుపై ఒక డబ్బాలో భద్రంగా దాచి ఉంచాను. నువ్వు ఈ విషయం ముందే చెప్పు ఉంటే ఆ డబ్బాని ముందే తీసుకొచ్చేదాన్ని కదా అని తెలివిగా అన్నది. కోతి చెప్పింది మూర్ఖమైన మొసలి నమ్మేసి, అయ్యో ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నది. ఇంకేం చేస్తాం, వెనక్కి వెళ్ళి ఆ డబ్బాని తీసుకొద్దాం అని అన్నది కోతి. ఇలా మొసలి చెట్టు దగ్గరికి కోతిని తీసుకువచ్చింది. కోతి చెట్టు దగ్గరికి చేరగానే చెట్టుపైకి ఎక్కి కోపంగా, తెలివి తక్కువ వాడా, ఎవరైనా గుండె లేకుండా జీవించగలరా? నువ్వు నన్ను చాలా మోసం చేశావు. నీలాంటి ద్రోహి నా మిత్రుడు కాదు. ఇక నుంచి ఇటువైపు రాకు అని అన్నది. మొసలి సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ అటు రాలేదు. కోతి ఎలాంటి వారితో స్నేహం చేయకూడదో గ్రహించింది. తరువాతి నుంచి కోతి చాలా సంతోషంగా ఆ చెట్టుపై జీవించసాగింది. ఈ కథలోని నీతి, కష్టం వచ్చినప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని తెలివిగా ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.